ఎక్కువ మంది మీరన్నట్టు చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు సైబర్ ఫ్రాడ్స్‌కి అటాక్ అవుతున్నారు. దీంట్లో 80% ఎడ్యుకేటెడ్ వాళ్ళే అటాక్ అవుతున్నారు. హ్మ్. సో, ఎందుకంటే చదువుకోని వాళ్ళు ఏది చిన్నది వచ్చినా వాళ్ళు 1, 2 ఆలోచించి చేస్తూ ఉంటారు. బట్ చదువుకున్న వాళ్ళేంటంటే వాళ్ళు క్రెడిట్ కార్డ్ కావచ్చు, డెబిట్ కార్డ్ అని, బ్యాంక్ లోన్ అని, హౌస్ లోన్ అని, వెహికల్ లోన్ అని ఏది వచ్చినా వాళ్ళు వెంటనే చెప్పడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. అయితే వీటి గురించి ఎలాంటి ఫ్రాడ్స్ చేస్తున్నారు, ఎలాంటి వాటి నుంచి ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి. సో రీసెంట్ గా మనం కేస్ స్టడీస్ చూసినట్లయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నది ఫేక్ వీడియో కాల్. అది కూడా డిపార్ట్మెంట్ నుంచి వీడియో కాల్స్ రావడం. అంటే నేను సమ్ ఐజీ నుంచి డిఎస్పీ, ఎస్పీ ఈ లెవెల్ నుంచి కాల్స్ చేస్తున్నాను. దాన్ని ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకొని లైవ్ లో మాట్లాడుతున్నట్టు ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చూస్తే స్టేషన్ లో కూర్చొని అంటే ఒక డిఎస్పీ క్యాబిన్, ఎస్పీ క్యాబిన్ అంటే ఎలా ఉంటుంది మనకు తెలుసు. అవునవును. సో సేమ్ స్ట్రాటజీలో చేస్తున్నారు. సో మేము రీసెంట్గా కేస్ స్టడీస్లో ఒకటి చూస్తే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ స్టూడెంట్కి కాల్ వచ్చింది. తను యాక్చువల్గా వేరే లొకేషన్లో వేరే స్టేట్లో ఉన్నాడు. పేరెంట్స్ వచ్చేసి మన లొకేషన్లో ఉన్నారు లోకల్లో. ఓకే. సో వాళ్ళ బాబు యొక్క బర్త్డే రీసెంట్గా అంటే నిన్న నైట్ జరిగినట్లు వాళ్ళ విషయం ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు గ్యాదర్ చేసుకుంటున్నారు. ఎలా వస్తుంది ఇలా అంటే మనం ఏది చేసినా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అలవాటైపోయింది.